ఝాన్సీ అయితే హాల్లో ఒక్కరిదే ఒంటరిగా కూర్చుంటుంది. అది చూసి అక్కడికి వచ్చిన అభి అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఝాన్సీని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఝాన్సీని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అసలే ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నేను బాబాయ్ గురించి ఆలోచిస్తూ ఝాన్సీ గురించి ఆలోచించడమే మర్చిపోతున్నాను. ఝాన్సీకి నేను సారీ చెప్పాలి. అయినా ఝాన్సీకి ఏం కావాలన్నా అది నేను దగ్గరుండి చూసుకోవాలి. అసలే తను ఇప్పుడు తల్లి కాబోతుంది. ఈ సమయంలో తనని సంతోషపెట్టడం మానేసి నేను చాలా బాధ పెడుతున్నాను అని చెప్పి అభి అనుకుంటూ ఝాన్సీ దగ్గరకు వెళ్తాడు. ఇక ఝాన్సీ దగ్గరకు వెళ్ళి, జాను ఏమైంది అలా ఉన్నావంటే, ఏం లేదు అభి, నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే, ఏం లేదు జాను, ఎన్నాళ్ళు నేను బాబాయ్ గురించి ఆలోచిస్తూ నిన్ను ఏమైనా హర్ట్ చేసుంటే నన్ను క్షమించు, నువ్వేం అనుకోకు అని చెప్పి అభి అయితే అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే, అదేంటి అభి అలా అంటావు, నేను కూడా బాబీ గురించే కదా ఆలోచిస్తాను. బాబీకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. బాబీ ఎందుకు అలా డిప్రెషన్లోనికి వెళ్తున్నాడో నేను కూడా బాబీని అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ జాను, నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. నువ్వు నా మీద సీరియస్గా ఉండకుండా ఇలా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జాను అయితే ఇదంతా నటన మాత్రమే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అభి అలా ఝాన్సీని బ్రతిమలాడుతూ ఉంటాడు. నువ్వేం అనుకోకు అని చెప్పి అంటూ ఉంటే, సరేలే నేనేం అనుకోలేదు, ఉండు ఇప్పుడే నీకోసం కాఫీ పెట్టి తీసుకువస్తాను, నువ్వు చాలా తలనొప్పిగా ఉన్నట్టు ఉంది నీకు అని చెప్పి అంటూ ఉంటే, లేదులే పర్వాలేదు జాను, నాకు కాఫీ గీత ఇస్తుంది, నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకు, నువ్వు రెస్ట్ తీసుకో జాను, నువ్వేం ఇబ్బంది పడకు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే జాను అయితే, ఏం లేదు కాఫీయే కదా, నీకోసం నేను కాఫీ ఏంటి ఏమైనా చేస్తాను, ఇప్పుడే కాఫీ తీసుకువస్తాను ఉండు అభి అని చెప్పి అంటుంది. లేదు జాను, నువ్వు ఆ మాట అన్నావు కదా, అది చాలు, నువ్వు కాఫీ తీసుకురావద్దులే, నువ్వు రెస్ట్ తీసుకో, నేనే నీకోసం స్వయంగా నా చేతులతో చేసిన జ్యూస్ తీసుకువస్తానని చెప్పి అభి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.